మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆర్మూర్లోని శ్రీ భాషిత స్కూల్లో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మీ పిల్లల్ని వారి పిల్లలుగా భావిస్తూ వారి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తుంది ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాల. Enjoy the ice-breaking activity which has helped me to gain confidence. Thank you. I love doing Messi Besta School. I greet everyone. It's my Sri Bhashita School. I love classical dance in my Sri Bhashita School. I play with many toys in Sri Bhashita School. I enjoy rain dance in Sri Bhashita School. My teacher, child, my best friend in Sri Bhashita School. I love from Visualary Sri Bhashita School. I have good friends in Sri Bhashita School. I like my cat Lou. This is big in Sri Bhashita School. Hello, Bhavat Kitarashkas at Sri Bhashita School. Ice breaking activity we use fun Sri Bhashita School. Ice breaking activity helped me to develop physically and mentally at Sri Bhashita School. Phonics is breaking the words with ditties, songs to Family Arts in Sri Bhashita School. Serenity encourages me to pay attention to the of details, later information. Ice-breaking activities are indeed essential for setting a positive in Sri Bhashita School. Tablet come to your way plays an important role in science life. In Sri Bhashita School, train dance help me temporarily escape academic pressure and personal worries. In Sri Bhashita High School, the penetration is better social emotional development. Sri Bhashita School. Pre-primary classrooms in Sri Bhashita School provide a recovered foundation for children's holistic development. In Sri Bhashita School, Lucy handwriting is a lovely, fun choice. Don't worry for elegance. In Sri Bhashita School, aspirating activities are indeed essential for setting a positive tone. In Sri Bhashita School, the rain dance encourages spontaneity, fostering a sense of freedom and individuality among students in Sri Bhashita School. హరే కృష్ణ. దయచేసి అందరూ భగవద్గీతను చదవండి. శ్రీమద్ భగవద్గీతలో 18 అధ్యాయములు 700కు పైగా శ్లోకములు గలవు. వాటిలో 3 షట్కములు గలవు. అవి కర్మ, భక్తి, జ్ఞాన అను 3 షట్కములు గలవు. శ్రీమద్ భాగవతంలో భీష్మ పర్వంలో కృష్ణార్జున సంవాదమే భగవద్గీత. ఓకే, శ్లోకాలు స్టార్ట్. ఓం శ్రీ కృష్ణ పర
అకీర్తికరమర్జున శ్రీ ద్వైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప येन श्रेयोऽहमाप्नुयाम् लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघा ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। హరే కృష్ణ దయచేసి అందరూ భగవద్గీతను చదవండి. స్కూల్లో అంటే విద్యతో పాటు వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చెప్పడము, ఒకటి ఈవెంట్స్ సెలబ్రేట్ చేయడం ద్వారా ఫెస్టివల్స్ గురించి మన కల్చర్ గురించి పిల్లలకు తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు ఈ స్కూల్లో. ఎగ్జాంపుల్ కృష్ణాష్టమి సెలబ్రేట్ చేయడము, తర్వాత వసంత పంచమి కానీ దివాళీ సెలబ్రేషన్, రాఖీ పౌర్ణమి ద్వారా అన్నా చెల్లెల బాండ్ గురించి చెప్పడం వాళ్ళకి. ఇవన్నీ కూడా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాదు, పిల్లలకి మంచి విద్యతో పాటు వేరే యాక్టివిటీస్ కానీ వాళ్ళు సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే విషయంతో కూడా చాలా చక్కగా చెప్తున్నారండి. మా పిల్లలిద్దరూ ఆర్ భవేష్ రాజ్, శివభాషిత. బాబు 3rd క్లాస్ నుంచి ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. 10th కూడా చాలా చక్కగా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ నిర్వహించి వాడు అన్ని రకాలుగా బాబు ముందంజలో ఉండేటట్టు, అంటే మా బాబు విషయంలోనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో కూడా చాలా చక్కగా శ్రద్ధ వహిస్తున్నారు. పాప కూడా మ్యాథ్స్లో మా పాప ఇంతకుముందు కొద్దిగా తను ఫీల్ అయ్యేది, భయపడేది. ఆ ఫోబియా అనేది తొలగించి తను అన్ని యాక్టివిటీస్లో కూడా చాలా చక్కగా ఉండేటట్టు చూస్తున్నారు. అదేవిధంగా భగవద్గీత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తను భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతున్నప్పటి నుంచి తను అంటే మన కల్చర్లో తల్లికి మనం పిల్లలతో నమస్కారం పెట్టించుకోము, కాళ్ళకు దండం పెట్టడము, కానీ ఆ మంచి కల్చర్ కూడా ఈ స్కూల్లో అందిస్తున్నారు. ఇవన్నీ విషయాలు నాకు చాలా చక్కగా అనిపిస్తున్నాయి. మా పిల్లల్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ. జై భారత్ అండి అందరికీ. మా పాప మా బాబు వచ్చేసి ఈ స్కూల్లోనే చదువుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, స్కూల్ అంటే ఫస్ట్ ఏ పేరెంట్ అయినా ఎడ్యుకేషన్ ఎట్లుందని ఆలోచిస్తాం. మేము కూడా అట్లనే ఆలోచించినాం. ఒక 1 month సఫర్ అయ్యాము, ఎలా ఉంటుందో స్కూల్ అనేసి. కానీ ఆఫ్టర్ 1 month మా పిల్లల దాంట్లో చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఏంటంటే, పిల్లలకి ఎథిక్స్, పేరెంట్స్ గురించి కానీ గ్రాండ్ పేరెంట్స్ గురించి కానీ, పేరెంట్ వాల్యూ ఏంటి, గ్రాండ్ పేరెంట్ వాల్యూ ఏంటి, ఈ స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అట్లాంటి ప్రోగ్రామ్స్ అండ్ దట్టు అదొక్కటే కాకుండా చిన్న పిల్లలకి కూడా భగవద్గీత క్లాసెస్ చెప్తున్నారు. ఈ రోజులలో భగవద్గీత అంటే అసలు మాకు కూడా తెలియదు ఎన్ని శ్లోకాలు ఉంటాయో, కానీ అట్లాంటిది పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చదువు అనేది ఏముందండి, ఎక్కడికి వెళ్ళినా చదువుతుంది, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. బట్ మెయిన్గా ఏంటంటే సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినన్నా మాట్లాడిస్తున్నాము అంటే పిల్లల సంస్కారం ఎట్లుందనే చూస్తారు, కానీ పిల్లలకి చదువు ఎంతొచ్చు, వాడు ఏ ర్యాంక్ వస్తున్నాడు, పాప ఏ ర్యాంక్ వస్తుందని ఎవ్వరు చూడరండి. ఈ స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఎథిక్స్, విలువల గురించి పేరెంట్స్కి ఎట్లా వాల్యూ చేయాలి, టీచర్స్కి ఎట్లా వాల్యూ చేయాలి, ఫస్ట్ అవి చెప్పిన తర్వాతే సంస్కారం. మేము ఈ స్కూల్కి వచ్చిన ప్రతిసారి మేడం వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, మేడం మా పిల్లల బిహేవియర్ ఎలా ఉందని అడుగుతున్నాం, కానీ మా పిల్లలు ఏ ర్యాంక్ వస్తున్నారు మేడం, మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని మాత్రం మేము అడగట్లేదు. వాళ్ళు కూడా అట్లనే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే స్టాఫ్ కూడా పేరెంట్స్కి ఇచ్చే వాల్యూ, చాలా వాల్యూ చేస్తారండి. ప్రతి దానికి ఏ ఈవెంట్ ఉన్నా
ఒకసారి కాల్ చేసి మాకెందుకు లేని వదిలేయకుండా 2-3 టైమ్స్ కాల్ చేస్తారు. పేరెంట్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, పిల్లల మీద చూపించే ప్రేమ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఏ స్కూల్లో అంటే ఇలా ఉండదేమో. మాకు కూడా వేరే స్కూల్స్ నుంచి చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి అని. కానీ మేము ఒకటే చెప్పాం వాళ్ళకి, శ్రీ భాషిత అనేది చదువు మాత్రమే కాదు, అన్ని ఎథిక్స్ విలువలు అన్ని నేర్పిస్తున్నారండి. భగవద్గీత అన్ని చెప్తున్నారు. మేము ఆ స్కూల్లో నుంచి తీయడం కష్టం అనేది కూడా చెప్తున్నాం. మేము ఫైనల్ గా ఏంటంటే మేమందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, శ్రీ భాషిత స్టాఫ్ కి, సుందర్ సార్ కి అండ్ ఇంకా అందరికి. ఎందుకంటే పిల్లల మీద చూపించే కేరింగ్, వాళ్ళకి ఏదైనా ఇమీడియట్ గా కాల్స్ చేయడము మాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ.